ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు రుణమాఫీకి కొత్త రూల్. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ రూల్స్ అనేది చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీలో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం. రైతు రుణమాఫీ అమలుపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. గత డిసెంబర్ 9 వరకున్న రుణాలకు మాఫీ వర్తింపు అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా చర్చిస్తున్నారు. సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ ప్రకటన తేదీ కావడంతో రేవంత్ సర్కార్ సెంటిమెంట్గా పెట్టుకుంది. రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్గా అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వడ్డీతో కలిపి రుణమాఫీ చేసేందుకు దాదాపు 40,000 రూపాయల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఒకేసారి రుణమాఫీ సాధ్యాలపై చర్చ జరగనుంది. మార్గదర్శకాల రూపకల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. రైతు రుణమాఫీ అయితే రైతులకు చాలా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.